టుడే టాక్ అబౌట్ భారతీయుడు టు ట్రైలర్ రివ్యూ. సో ముందుగా భారతీయుడు టు ట్రైలర్ రివ్యూ చెప్పుకునే ముందు భారతీయుడు ఒరిజినల్ మూవీ గురించి మాట్లాడు. ప్రీవియస్ మా చిన్నప్పుడు అనుకుంటా ఆ మూవీ విషన్స్ కోరుకుంది. అప్పట్లో శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఆ మూవీ ఒక రేంజ్ లో ఉంది. సో అప్పట్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాని ఇప్పుడు చెడగొడుతారా అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ట్రైలర్ ని చూస్తే నాకైతే ఎక్కడ స్టోరీ రివీల్ అయినట్టయితే కనిపించలేదు. ఆ ట్రైలర్ రివ్యూలో వెళ్ళిపోయే ముందు నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఈ మూవీ ఒక సాంగ్ ఇక్కడ అయిపోయింది. పచ్చని చీకటితో పాడే కోయిల వింటుంటే భూలోకం యాడంతానికి ఈ లోకంలో మిస్మరైజింగ్. అప్పట్లో ఆ టైంలో ఏఆర్ రెహమాన్ శంకర్ ఆ కాంబినేషన్ సూపర్, అదే రొటేషన్. సో ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. బట్ ట్రైలర్ విషయానికి వస్తే సిద్ధార్థనేమో గాంధీజీ అంటే గాంధీజీ దారిలో నడుస్తాడు. గాంధీజీ దారిలో నడుస్తున్నప్పుడు తనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి అరికట్టడానికి ఒక నేతాజీ లాంటి వాడు కావాలనుకుంటాడు. సో నేతాజీ లాంటి వాడు ఎవరు? కమల్ హాసన్. సో భారతీయుడు సినిమాని రివీల్ చేశారు. సో మళ్ళీ కమ్బ్యాక్ భారతీయుడు కావాలని ఒక ట్రైలర్ లో చిన్న కెమెరాని ఇంతగా తిప్పారంటే ఇప్పుడు దాకా నేను చూసిన ఏ ట్రైలర్ లో కూడా అంతగానో మూమెంట్స్, అన్ని షాట్లు, అన్ని గిమ్పిక్స్ ఏ ఒక్క ట్రైలర్ లో ఇన్ని గానం యూజ్ చేయలేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ట్రైలర్ ని చూస్తే పక్కా మూవీ చూడాలనిపిస్తుంది. పక్కా నువ్వు కూడా బుక్ చేసుకుంటావు కదా? సరే, మా ఫ్రెండ్ కూడా బుక్ చేసుకుంటాడు కదా. పక్కా మూవీ చూడాలనిపిస్తుంది. సో లాస్ట్ గా కమల్ హాసన్ మియావ్ అన్న దాంతో ట్రైలర్ ఎండ్ అయిపోయింది. అంటే టామ్ అండ్ జెర్రీ ఆట లెక్క సాగుంది అనిపిస్తుంది. టామ్ అండ్ జెర్రీ మీరు కార్టూన్ చూస్తే ఈ సినిమా మీకు 100% నచ్చుతుంది అనుకుంటున్నా. టామ్ అండ్ జెర్రీ కాపీ చేసి అనుకుంటున్నా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్ ఐడల్